గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనం ఏ ప్రకారం సంకల్పం చేశామో ఆ ప్రకారంగా శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి కనకధారా స్తోత్రంతో ప్రారంభం చేద్దాం. వందే వందారు మందారం ఇందిరానందకందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. విశ్వామరేంద్రపద విభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయీక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః. బాహ్వాంతరే మధుజితశ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. కాలాంబుదాళిలలితో రసికైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ర భావాత్ మాంగళ్యభాజి మధుమాధి నిమన్మధేన మయ్యాపతేత్తిదిహ మంధరమీక్షణార్థం మందాలసంచమకరాలయ కన్యకాయాః. దద్యాదయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః. ఇష్టా విశిష్టమతయోపి మయా దయార్ధ్ర దృష్ట్వా స్త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్టమమ పుష్కరవిష్టరాయాః గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి ద్వంద్వనాని దురితాహరణోజ్జతాని మామేవ మాతరనిశం కలయస్తు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్తిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః. మనకి ఈ కార్యక్రమంలో అత్యంత సంతోషించదగినటువంటి విషయం ఏమిటంటే వైశాఖ శుక్ల పంచమి ఈ నెల 13వ తారీఖు శుక్రవారం నాడు ఉదయం 6 గంటల చిల్లరేదో 30 నిమిషాలు 40 నిమిషాలు ఏదో ఉంది. ఆ సుముహూర్తానికి శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రతిష్ఠ అంటే అదొక మహోత్కృష్టమైనటువంటి విశేషం. ముందు నుంచే ఆయనకి చర్మం ఏర్పడడానికి, ధాతువులు ఏర్పడడానికి వీటి కోసమని అధివాసములని చేస్తారు. అంటే 12వ తారీఖు సాయంకాలం నుంచి అవి ప్రారంభమవుతాయి. మహానుభావుడు ఆంధ్రదేశంలో లబ్ధ ప్రతిష్ఠులు, వేదమును ఉపాసన చేసినటువంటి వారు, వేదమూర్తులు అని పిలిపించుకోవడానికి అన్ని విధాలుగానూ కూడా అర్హత పొందినటువంటి వారు,
బ్రహ్మశ్రీ తాతపూడి కృష్ణావధాన్లు గారి యొక్క నేతృత్వంలో వారి యొక్క శిష్యులే అయినటువంటి బ్రహ్మశ్రీ భళ్లమూడి సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క కార్యక్రమ సంచాలకత్వంలో ఆ రోజు సాయంకాలం అధివాసములు ప్రారంభమవుతాయి. మనకి కాకినాడ పట్టణంలో స్థానికంగా వేయించేసి ఉన్నటువంటి పీఠం శంకరాచార్య స్వామి వారి యొక్క పద్ధతిలో అదే పద్ధతిని అనుసరిస్తూ శ్రీపీఠంగా ఇక్కడ వెలిసి ఆ శ్రీపీఠ వ్యవస్థాపకులైనటువంటి వారు రాష్ట్రంలో నలుచెరగుల శంకర భగవత్పాదుల యొక్క విశేషాల్ని, శంకర భగవత్పాదుల యొక్క తత్వాన్ని ప్రజలందరికీ కూడా అందిస్తూ ప్రవచనాలు చేస్తూ ఎన్నో మంచి పనులు చేస్తున్నటువంటి ఆ శ్రీపీఠం వ్యవస్థాపకులైనటువంటి శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతీ స్వామి వారి యొక్క కరకమలముల మీదుగా 13వ తారీఖు ఉదయం శంకర భగవత్పాదుల యొక్క ప్రతిష్ఠ జరుగుతుంది. తదనంతరం చక్కగా పల్లకి ఊరిరిగింపు జరిగేటటువంటి సమయంలో ముందు మేళతాళాలు పెడతాయి. ఆ వెనకాతల వీలైతే ఇన్ని చేసిన వారు ఓ గుర్రాన్ని ఓ వృషభాన్ని తీసుకురాలేరా, అందుకని ఓ 2 గుర్రాలని ఓ 2 ఎద్దుల్ని కూడా ముందు నడిపిద్దాం. ఎందుకనంటే పీఠాధిపతులకు నియమం ఉంటుంది. పీఠాధిపతులకు కూడా క్యాన్వాయ్ అంటుంటామే మనం మినిస్టర్స్కి వెళ్ళినట్టు, అలా వాళ్ళకు కూడా పెద్ద పరివారంతో వెడుతుంది. వాళ్ళకి ఆ హక్కు పీఠాధిపతులకు ఉంటుంది. అందుచేత జగద్గురువులు అసలు పీఠాలు పెట్టినవారు వారు కాబట్టి ఓ 2 ఎద్దులు ఒక 2 గుర్రములు కూడా మొట్టమొదట కొంత దూరం నడుస్తాయి. దాని వెనకాతల పల్లకి నడుస్తుంది. ఆ ముందు వేద బ్రాహ్మణులు నడుస్తారు. ఆ వెనకాతల మనందరం చెప్పవలసిన నామం ఒక్కటే, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర అంటూ చక్కగా సంతోషంగా మనందరం రాసవీధులలో స్వామిని ఊరిరిగింపు చేసి తిరిగొద్దాం. అందుచేత 13వ తారీఖున శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతీ స్వామి వారి యొక్క దివ్యహస్తముల మీదుగా జరిగేటటువంటి ప్రతిష్టా మహోత్సవమునందు కూడా మీ అందరూ పాలు పంచుకోవలసినదిగా మీ అందరికీ ప్రార్థన, ఆహ్వానం. సరే, ఇంకా మనం శంకర భగవత్పాదుల వారి యొక్క జీవిత విశేషాల దగ్గరకు వస్తే, అంటే నేను ప్రతిరోజు ఈ విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. నేను శంకర విజయములుగా ఈ ఉపన్యాసములు చెప్పట్లేదు, శంకరుల జీవితముగా ఒకసారి స్పృశిస్తున్నాను విహంగ వీక్షణంగా. ఎందుకని అంటే నిజంగా శంకర భగవత్పాదుల యొక్క విజయములుగా దీన్ని నేను ప్రారంభం చేశాను అనుకోండి, అవుతుందా? అంత దూరం అవదు. ఏ మనీషా పంచకం దశశ్లోకి అవే దాటం. చేత ఒక విహంగ వీక్షణంగా వారి జీవితంలో కొన్ని ప్రధాన ఘట్టాలని స్పృశించే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను. సరే, నిన్నటి రోజున ఒక విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ పద్మపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారి శిష్యులైన తరువాత ఎందుకు పద్మపాదాచార్యులు అని పేరు వచ్చింది? వారికి అసలు వారి యొక్క తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు సునందుడు. అటువంటి వారికి పద్మపాదుడు అని పేరు ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని ప్రస్తావన చేశాను. వారు గురువు గారు పిలిస్తే గంగని దాటి వచ్చారు. పద్మములు వారి పాదములు పట్టాయి గనక పద్మపాదుడు అని పేరు వచ్చింది. తదనంతరం పద్మపాదుల వారి యొక్క జీవితం గురించి కొన్ని విషయాలు మీకు ప్రస్తావన చేశాను. అందులో వారి యొక్క మాతామహుడు వారు రచించినటువంటి టీకా గ్రంథాన్ని కాల్చేయడం, తదనంతరం వారి మేధస్సుని కూడా కృషింపచేయడం కోసమని వారు అన్నములో విషం కలపడం మొదలైనటువంటి విషయాల్ని, తర్వాత శంకరులు వారి శిష్యుల్ని రక్షించుకున్న వైనాన్ని ఆవిష్కరించాం. తదనంతరం బదరీలో కూర్చుని శంకర భగవత్పాదులు వ్యాస భగవానుడు రచించినటువంటి బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానం చేశారు. భాష్యములు అంటారు వాటిని. అవి చాలా విశేషమైనటువంటి పాండితీ ప్రకర్ష ఉన్న వాళ్ళకి అందేటటువంటి స్వరూపంతో ఉంటాయి. ఎందుకంటే అంత వేదాంత సంబంధమైనటువంటి ప్రక్రియ. వాటికి భాష్యాలు చేద్దామన్నంత సాహసం ఎవరూ చెయ్యలేదు. కానీ శంకరాచార్యుల వారు మాత్రం వ్యాసకృతమైనటువంటి బ్రహ్మసూత్రములకు భాష్యమును వెలగించారు. ప్రతిరోజు చక్కగా అక్కడ ఉండేటటువంటి నదిలో స్నానం చెయ్యడం, నిత్య కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడం, శిష్యుల్ని చుట్టూ కూర్చోపెట్టుకోవడం, బ్రహ్మసూత్ర భాష్యాన్ని తన శిష్యులందరికీ వివరించడం, తన శిష్యులు ఏవైనా ప్రశ్నలు వేస్తే ప్రశ్నలకి సమాధానం చెప్పడం, తదనంతరం కాసేపు ఏదో భిక్ష స్వీకరించడం, ఇలా పరమ సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఒకానొక నాడు తన శిష్యులందరికీ బ్రహ్మసూత్ర భాష్యాన్ని చెప్పి శంకరులు భిక్ష కోసమని పైకి లేస్తున్నారు. లేస్తున్నటువంటి సమయంలో అపూర్వమైనటువంటి తేజోసంపన్నుడు, ఎర్రటి జడలు కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు.
ఒంటి నిండా విభూతి అలదుకుని మెరుపుతీగ ఎలా ఉంటుందో అటువంటి శరీరఛాయతో రుద్రాక్షలు ధరించినటువంటి వాడై వచ్చి శంకర భగవత్పాదుల్ని పలకరించారు. అయ్యా మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు. అడిగితే శిష్యులు చెప్పారు, ఆయన సాక్షాత్తుగా జ్ఞానమునందు సూర్య భగవానుడు. మా గురువులు ఉపనిషత్తులన్నీ ఆయనకి కరతలామలకం. కేవలాద్వైత స్వరూపంగా ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి బ్రహ్మసూత్రములకు భాష్యములు రచించారు. ఆ భాష్యాన్ని మాకు ప్రతిరోజు నేర్పుతూ ఉంటారు. వారు మా గురువరేణ్యులు శంకరయతీంద్రులు. వారి పేరు శంకర భగవత్పాదులు అని చెబితే ఆ వచ్చినటువంటి పెద్ద మనిషి అన్నారు, ఓహో వ్యాస భగవానుడు రచించిన బ్రహ్మసూత్రాలకి భాష్యం చేశావా? ఏది, నేను ఒక సూత్రం అడుగుతాను, ఆ సూత్రానికి నువ్వు ఏం భాష్యం చెప్పావో చెప్పు అన్నారు. అని బ్రహ్మసూత్రాల్లో 3వ అధ్యాయంలోంచి ఒక సూత్రాన్ని తీసుకున్నారు. చాలా కష్టమైనటువంటి సూత్రము అంటారు. ఆ సూత్రాన్ని తీసుకుని దాని మీద నువ్వు చెప్పినటువంటి భాష్యం చెప్పమన్నారు. అంటే శంకర భగవత్పాదులు తాను చేసినటువంటి భాష్యాన్ని చెప్పారు. చెబితే దాని మీద వచ్చినటువంటి వ్యక్తి వాదనకి దిగాడు. ఇద్దరి మధ్య విశేషమైనటువంటి వాదన నడుస్తోంది. ఎంతకీ ఆ వాదన తెగదు. ఒకరిని మించి ఒకరు మాట్లాడుతున్నారు. పద్మపాదాచార్యుల వారు చూశారు, ఇంత గొప్పగా వాదించుకుంటున్నారు రా వీళ్ళిద్దరూ, అసలు ఎవరు వీళ్ళిద్దరూ అని దగ్గరకొచ్చి పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో చూశారు. చూస్తే పద్మపాదాచార్యుల వారి యొక్క అదృష్టం వారికి అర్థమైంది. వాళ్ళిద్దరెవరో శంకర సాక్షాత్ వ్యాసో నారాయణ స్వయం తయోర్ వివాదే సంప్రాప్తే కింకరోమ్యహం అన్నారు. యువతల పక్కన కూర్చుని బ్రహ్మసూత్ర భాష్యం చేసినటువంటి వారు సాక్షాత్తుగా శంకర స్వరూపుడైనటువంటి శంకరాచార్యుల వారు. అటు కూర్చుని బ్రహ్మసూత్రముల గురించి మాట్లాడుతున్నవారు సాక్షాత్తుగా నారాయణ స్వరూపుడైనటువంటి వేదవ్యాస భగవానుడు. వ్యాసుడే ఆ రూపంలో వచ్చారు. జడలు ఎర్రగా ఉంటే, జుత్తు ఎర్రగా ఉండి రంగేసుకున్న దాని గురించి నేను ప్రస్తావన చేయడం లేదు. జడలు కట్టిన జుత్తు ఎర్రగా ఉండి అపారవంతమైన తేజోవంతమై బంగారు కాంతితో మెరిసిపోతుంటే వారు అపారమైన తపశ్శక్తి సంపన్నులు అని పేరు. అందుకే శంకరుడి జుత్తు నల్లగా ఉండదు, ఆయనకి అరుణజటేశ్వరుడు అని పేరు. ఆ పేరుతో మాకు డెప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ ఉండేవారు, చాలా మహాభక్తి తత్పరులు. అరుణజటేశ్వరుడనే ఆయన పేరు. అందుకని ఎర్రటి జడలతో ఉంటారు. ఆ వచ్చినటువంటి వారు ఎవరో గుర్తుపట్టారు. ఆయన సాక్షాత్తుగా బ్రహ్మసూత్రములను రచించిన వేదవ్యాసుడే వచ్చారు. భాష్యం రచించిన వారు శివాంశ సంభూతుడైనటువంటి శంకరాచార్యుల వారు. శివకేశవులు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఎంత రమణీయమైన సన్నివేశం అది. ఒక పరబ్రహ్మము రెండుగా కూర్చుని మాట్లాడుతోంది. ఇది చూసి పద్మపాదాచార్యుల వారు అన్నారు, ఆయనేమో శంకరుడు, మీరేమో కేశవుడు. తయోర్ వివాదే సంప్రాప్తే, మీ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు ఒక విషయం గురించి. ఎలా? ఒకరి మీద ఒకరు ఎత్తులు వేసి మాట్లాడుతున్నారు. ఇంతలా మాట్లాడుకుంటుంటే కింకరోమ్యహం, మేము కింకరులం, మాకేమర్థం అవుతుంది, మేమేం చేస్తాం, విని సంతోషిస్తామన్నారు. అంటే అప్పుడు శంకరులు పరిశీలనాత్మకంగా చూశారు. చూస్తే వ్యాస భగవానుని యొక్క దర్శనమైంది. శంకరాచార్యుల వారు దర్శనం పొందినటువంటి వ్యాసుని యొక్క స్వరూపం ఏమిటో తెలుసా అండి? పద్మాసనం వేసుకుని కూర్చున్నటువంటి వ్యాస భగవానుడి యొక్క దర్శనం కాదు. ఒంటి నిండా విభూతి నలదుకుని ఎర్రటి శరీరఛాయతో విభూతి పుండ్రములు పెట్టుకుని మెడ నిండా రుద్రాక్షలు వేసుకుని పరమశివుని యొక్క తొడ మీద కూర్చున్నటువంటి వ్యాస భగవానుడు దర్శనమయ్యాడు శంకర్లకి. ఎక్కడుంది తేడా? శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరన్న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి. రోజు సంధ్యావందనంలో చెప్తున్నాం కదా, శివకేశవుల మధ్య భేదాభిప్రాయము నా హృదయమునందు అంకురించకుండా ఉండుగాక అని. అలా దర్శనమిచ్చారు. ఇస్తే శంకరులు సదాశివుడిగా లేరు. ఎలా ఉన్నారు? యతి పురుషుడిగా ఉన్నారు. దర్శనమిచ్చిన వారెవరు? వ్యాస భగవానుడు. అందుకని శంకరులు వెంటనే ప్రణిపాతం చేశారు. ప్రణిపాతం చేసి వ్యాస భగవానుణ్ణి స్తోత్రం చేశారు. మహానుభావ, నువ్వు లోకమునకంతటికీ కృష్ణద్వైపాయనుడనేటటువంటి పేరుతో
వ్యాసుడవై లోకమును కాపాడినటువంటి వాడివి. అందుకే నిన్ను ఓం కృష్ణద్వైపాయనం వాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే అని పిలుస్తారు. శమాది గుణనిలయం అని. ఆయన శమాది సంపత్తికంతటికీ కూడా నిలయమైనటువంటి వాడు. వేదాబ్జభాస్కరం వందే. వేదమనేటటువంటి తామర పువ్వు వ్యాసుడు అనబడేటటువంటి సూర్యుడి కిరణముల చేత విచ్చుకుంటుంది. కృష్ణద్వైపాయనం వందే. ఓ కృష్ణద్వైపాయన, నీకు నమస్కరించుచున్నాను. సర్వలోక హితేరతం, నువ్వు సర్వలోకమునకు హితము చేసిన వాడివి. ఎందుకని వేద విభాగము చేసి 18 పురాణములు ఇచ్చాడు ఆయన. వ్యాసుడు పరమ ప్రీతిని పొందారు. నాయన, నేను బ్రహ్మసూత్రములను రచించాను, కానీ ఆ బ్రహ్మసూత్రములకు భాష్యము చెప్పగలిగిన వాడు దొరుకుతాడా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. బ్రహ్మసూత్రములను నేను ఏ దృష్టితో రచించానో ఆ దృష్టితో కేవలాద్వైత స్వరూపంగా నువ్వు భాష్యాలు ఇచ్చావు. నేను ఎంత ఆనందిస్తున్నానో అంటే శంకర భగవత్పాదులు అన్నారు, నేను కూడా మీ యొక్క దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను. నాకు మొట్టమొదట 8 సంవత్సరాలతో నా జీవితం అయిపోయింది. ఎందుకంటే 8 సంవత్సరములలో ఈ లోకములో ఉన్న సమస్త వాంగ్మయాన్ని ఔపోసన పట్టేశారు. తర్వాత ఇంకొక 8 సంవత్సరములు సన్యాసిగా ఉన్నారు. ఎందుకని బ్రహ్మసూత్రానికి భాష్యం ఇమ్మని గురువు గారు చెప్పారు కనుక. అందుకని 16 ఏళ్లతో భాష్యం ఇవ్వడమని నా గురువులైనటువంటి గోవిందపాదాచార్యులు ఇచ్చినటువంటి ఆజ్ఞ పూర్తయిపోయింది కనుక నేను మీ యొక్క పాదపద్మములను మనస్సులో స్మరిస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలని నేను అనుకుంటున్నాను అన్నారు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అద్వైత మార్గమునందు ప్రయాణించేవాడికి శరీరమునందు కూడా ధ్యాస ఉండదు. అంత స్థితిలో ఉంటారు వారు. ఎప్పుడు పడితే అప్పుడు చెమట పడుతోందని పట్టులాల్చి వదిలేసి ఓ కాటన్ చొక్కా వేసుకోవడం ఎంత తేలికో, అలా శరీరాన్ని వదిలిపెట్టి అవతల బారేయడం వాళ్ళకంత తేలిక. అంత తేలికగా వదిలిపెట్టేస్తారు. అంటే శరీరమునందు భ్రాంతి లేక లోపల ఉన్నటువంటి సదా ఆత్మస్వరూపమునందు సర్వకాలముల యందు తాదాత్మ్యతని పొంది ఉంటారు. అంటే వ్యాసుడు అన్నారు, నువ్వు 16వ సంవత్సరం వచ్చిందని శరీరం వదిలిపెట్టేస్తే ఇంత భాష్యాన్ని రచించిన దాన్ని ఎవరు ప్రచారం చేస్తారు? ఈ భాష్యాన్ని ప్రచారం చెయ్యడం వేరొకరికి సాధ్యం కాదు. శంకర, నేను నీకు 3 వరాలు ఇస్తున్నాను. ఏమిటో తెలుసా? 1, 16 సంవత్సరములు మాత్రమే నీ ఆయుర్దాయం, కానీ నీ ఆయుర్దాయాన్ని వేరొక 16 సంవత్సరములు నేను పెంచుతున్నాను. బ్రహ్మగారి వ్రాతని తుడిచి కాదు, శంకరుడి యొక్క ఆజ్ఞని దాటి. ఎందుకని వ్యాసుడంటే అంత గొప్పవాడు, మహానుభావుడు. అందుకని ఇంకొక 16 సంవత్సరముల ఆయుర్దాయం ఇస్తున్నాను. 2, ఈ 16 సంవత్సరముల ఆయుర్దాయంలో వేదములో ఉండేటటువంటి అనేక రకములైన మంత్రములకు, వేదము యొక్క ప్రమాణమునకు వ్యతిరిక్తముగా ఎవడి ఇష్టమొచ్చిన రీతిలో వాడు చెప్పుకున్నటువంటి అన్ని సిద్ధాంతములను ఖండించి జ్ఞానభాస్కరుడవై కేవలాద్వైత సిద్ధాంతమును ప్రచారము చెయ్యాలి. 3, నీవు రచించినటువంటి భాష్యములు వేదములో చెప్పబడినటువంటి బ్రహ్మసూత్రములకు ఖచ్చితమైనటువంటి యథార్థమైన భాష్యములు కనుక సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో, నక్షత్రములు ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఈ భాష్యములు ప్రపంచంలో ఉంటాయి. ఎవరు ఆ భాష్యములకు నమస్కారం చేస్తారో, ఎవరు భాష్యములకు చదువుకుంటారో, ఎవరు శంకరులను గురువుగా పెట్టుకుంటారో, అందుకే లోకంలో ఒక నానుడుంది, గురువు లేని వారు శంకరాచార్యుల వారిని గురువుగా పెట్టేసుకోవచ్చు, గురువుగా వరించవచ్చు శంకరాచార్యుల వారిని. అది ఒక్క జగద్గురువులు శంకరుల విషయంలో మాత్రమే ఉంది అధికారం. అందుకని శంకర, నీకు ఈ 3 వరాలు ఇస్తున్నాను. అందుచేత సిద్ధాంతమును వ్యాప్తి చెయ్యమని చెప్పారు. చెప్పి అంతర్ధానం అయిపోయారు వ్యాస భగవానుడు. సరే, ఈ భాష్యములను ప్రచారం చెయ్యాలని తన శిష్య సమేతుడై శంకర భగవత్పాదులు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇవన్నీ ఎలా చేశారనుకుంటున్నారు? ఒక్కనాడు ఒక్క వాహనం ఎక్కలేదు శంకరాచార్యుల వారు. పాదచారి అయి తిరిగాడు మహానుభావుడు. తిరిగి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే ప్రయాగ క్షేత్రం కనపడింది. దాని పేరు ప్రయాగ వెళ్ళామండి అంటారు. దానికి ప్రయాగ అని ఎందుకు పేరో తెలుసా అండి? దానికి ఒక విశేషమైనటువంటి రహస్యం ఉంది. ప్రయాగలో స్నానం చేశాం అంటారు.
ప్రయాగ అనగా ఏమి? ఆ ఊరు పేరు ప్రయాగ కాదు. ఊరు పేరు మీ అందరికీ తెలుసు, రైల్వే స్టేషన్ పేరు ఏమిటో. ప్రయాగ అని ఎందుకంటారంటే యాగము సశాస్త్రీయముగా చేసినటువంటి వాడికి ఎంత పుణ్యం వస్తుందో అంతకన్నా ద్విగుణీకృతమైన పుణ్యము ఏమీ తెలియకపోయినా వెళ్ళి స్నానము చేసినంత మాత్రము చేత ప్రకృష్టమైన యాగ ఫలితమును ఈయగలిగినటువంటి నది కలిగిన క్షేత్రము కనుక దానికి ప్రయాగ అని పేరు. ఆ ప్రయాగలో శంకరులు స్నానం చేశారు. స్నానం చేసి అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు ఈ భాష్య వ్యాప్తికి అవరోధముగా వస్తున్నది ఏది? అద్వైత స్వరూపము కన్నా భిన్నముగా వ్యాప్తి చేయబడుతున్నది ప్రస్తుతమేదని చూశారు. చూస్తే కర్మవాదము విపరీతముగా ప్రచారంలో ఉంది. వేదము యొక్క పూర్వభాగము కర్మకాండ, ఉత్తర భాగము జ్ఞానకాండ. శంకరాచార్యుల వారు జ్ఞానకాండని బాగా ప్రచారం చేశారు. అంత మాత్రం చేత వారు కర్మకాండని నిరసించలేదు. ఆచార సాంప్రదాయములకు భిన్నముగా వ్యవహరించమని ఆయన ఏం చెప్పలేదు. దీని చేత జ్ఞానమును పొంది మోక్షాన్ని పొందమని చెప్పారు. అందుచేత శంకర భగవత్పాదులు బయలుదేరి కుమరిలభట్టు ఉండేటటువంటి నగరానికి వెళ్ళారు. కుమరిలభట్టు అంటే ఆయనదో గమ్మత్తైన జీవితం. ఆయన సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం. ఆ కుమరిలభట్టు ఎందుకు అసలు అవతారం స్వీకరించవలసి వచ్చింది అంటే మీకు ఒక సూక్ష్మంగా చెప్తాను దాని గురించి. ఆ రోజులలో నాస్తికవాదము ప్రచండంగా ఉండేది. నాస్తికవాదం అంటే చాలా మంది అనుకుంటారు దేవుడు లేడు దేవుడు లేడు అన్నవాడు నాస్తికుడు అని అనుకుంటారు. దేవుడు లేడన్నవాడు నాస్తికుడని శాస్త్రం చెప్పలేదు. వేదము ప్రమాణము కాదు అని ఎవడంటాడో వాడు నాస్తికుడు శాస్త్రం దృష్టిలో. అందుకని వాళ్ళు వేద ప్రమాణమును అంగీకరించరు. నాస్తికులలో కూడా కేవలము వేద ప్రమాణమును అంగీకరించని వారు కాదు. అందులో మళ్ళీ 5 శాఖలు ఉన్నాయి నాస్తికులలో. సరే, ఇప్పుడు దాని గురించి మనకి ఎందుకు అలరి? అందుకని ఆ నాస్తిక మతాన్ని ఖండించడం కోసమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమరిలభట్టుగా వచ్చారు. వచ్చి అప్పటిలో వైదికమైనటువంటి మతావలంబనమునకు ఎదురు నిలిచినటువంటి నాస్తిక మతాన్ని ఖండించవలసి వచ్చింది. ఖండించాలంటే అసలు నాస్తిక మతంలో గురువులు ఏం చెప్తున్నారు అది ముందు ఈయన తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసం కుమరిలభట్టు ఏం చేశారంటే తాను కూడా నాస్తిక మతాన్ని అవలంబించాలని అనుకుంటున్నానని చెప్పి నాస్తిక మత గురువుల యొక్క పాదములు పట్టి సేవించి వారి దగ్గర నాస్తిక మతం యొక్క రహస్యాలన్నీ తెలుసుకున్నారు. ఒక రోజున కుమరిలభట్టు కూర్చునుండగా ఆ శిష్యులందరినీ ఉద్దేశించి ఒక గురువు ప్రసంగం చేస్తున్నారు. వేదములో చెప్పినటువంటి మంత్రములన్నీ అశాస్త్రీయములు, అవి ప్రమాణములు కావు, అవి అబద్ధములు. వేదము కాదు ప్రమాణము, మన కంటికి కనపడేది ప్రమాణము అని ఆయన వేదాన్ని దుయ్యబడుతూ ప్రసంగం చేస్తున్నాడు. ఆయన వేదము యందు అపారమైనటువంటి నమ్మకం ఉన్నవారు కుమరిలభట్టు. ఆయన అలా నిందిస్తుంటే అది వినలేక కుమరిలభట్టు యొక్క కన్నుల వెంట నీరు కారి ఒక చిన్న సరస్సు కింద ఏర్పడేంత కన్నీరు కార్చేస్తాయి. అది వింటున్న శిష్యులు వెనక్కి తిరిగి చూశారు. చూస్తే ధారాపాతంగా వారి కన్నుల వెంట నీరు కారిపోతుంది. వారికి అనుమానం వచ్చింది, ఇంత ఏడుస్తున్నాడంటే వీడు నాస్తికుడు కాడు, వీడు ఖచ్చితముగా వేద ప్రమాణమును అంగీకరించినవాడు, ఎందుకో మన దగ్గరికి చేరాడు అని అనుమానం వచ్చింది. సరే, ఆయన గురించి ఎప్పుడైతే అనుమానం వచ్చిందో అనుమానమే రాకూడదు కానీ ఇంకా మత విషయాల్లోనూ భక్తి విషయాల్లోనూ కూడా అనుమానాలు మొదలయ్యాయి అనుకోండి. అనుమానాలు మొదలైతే వెంటనే వచ్చే పని ఏమిటంటే గూఢచర్యం. వాడు ఏం చేస్తున్నాడని వాడి మీద గూఢచారుల్ని పెట్టి వాడి గురించి తెలుసుకుంటూ ఉండడం. అందుకని ఆయన మీద గూఢచర్యాన్ని నియోగించారు. ఏం చేస్తున్నాడో తెలుసుకో అని. తెలుసుకుంటే ఆయన వేదము యొక్క ప్రమాణమును అంగీకరించినవాడు, కానీ మన దగ్గర రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చారని తెలిసిపోయింది. అయితే గుట్టు చప్పుడు కాకుండా కుమరిలభట్టుని చంపేయండి అన్నారు. చంపేయాలంటే ఎలా చంపేయాలని ఆలోచించారు. ఒక రోజున ఆయన ఉన్నటువంటి భవనము యొక్క పై భాగములో మేడ మీద పడుకుని నిద్రపోతున్నారు కుమరిలభట్టు. ఆ మిగిలిన శిష్యులందరూ వచ్చి కుమరిలభట్టుని పట్టుకుని ఈయనకి తెలివొచ్చే లోపల గోడ మించి కిందకి తోసేశారు. అది చాలా ఎత్తైనటువంటి భవనం. ఆ పైనుంచి కింద పడిపోతున్నారు కుమరిలభట్టు. పడి పనిచేశారు. చేసి ఆ పైనుంచి కింద పడిపోయారు. పడిపోయేటప్పటికీ చిత్రం ఏమిటంటే ఆయన బ్రతికారు. పైనుంచి పడుతూ ఆయన గట్టిగా అరుస్తూ కింద పడుతున్నారు. కింద పడుతున్నప్పుడు చాలా గమ్మత్తైన విషయం, నాస్తికులందరూ భయపడ్డారు. వీడిని అనవసరంగా తోశాం కిందకి. వేదము ప్రమాణమైతే నేను బ్రతికెదనుగాక అంటున్నాడు. ఒకవేళ ఇప్పుడు కింద పడ్డ తర్వాత ఈయన చచ్చిపోకపోతే
వేదము ప్రమాణమైపోతుంది. అప్పుడు మన అందరి వాదన పోతుంది. వీడు ఒక్క మాటతో గెలిచేస్తున్నాడు. ఇప్పుడు మనం చంపుదామంటే వీడు మనని చంపుతున్నాడు అనుకున్నారు. ఆయన కింద పడ్డారు. కింద పడిన తర్వాత చూసుకుంటే గబక్కన ఒక్కసారి చీకటి కమ్మినట్టయింది. మరి ఏమిటో తెలియదు, శంకరాచార్యుల వారి కృప కరెక్ట్గా ఈ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికే ఒక్కసారి లైట్లారి వెలిగాయి. అదేమి గమ్మత్తో చూసుకుంటే ఒక కన్ను పోయింది. ఎందుకు పోయిందని ఆలోచించారు, కానీ వారికి ఒక్క దెబ్బ తగలలేదు. ఆరోగ్యం చక్కగా ఉంది, ఏమీ అవ్వలేదు, జీవించారు. కానీ ఒక కన్ను పోయింది, అది చీకటి కారణం. ఎందువల్ల కన్ను పోయింది అని ఆలోచించారు. అప్పుడు శృతి మాత ఒక మాట అంది, నువ్వు అలా అనకూడదు. ఏమనాలి? వేదము యందు నమ్మకమున్నవాడివైతే వేదమే ప్రమాణము కనుక నేను జీవించదనుగాక అనాలి. వేదము ప్రమాణమైతే అంటే ఏమిటి? కలడు కలండనెడు వాడు కలడో లేడో, ఎక్కడో చిన్న అనుమానం చూపించావు, అందుకే ఒక కన్ను పోయింది నీకు. ఆ కుమరిల భట్టు తదనంతరం నాస్తిక మతాన్ని ఖండించి ఇంతకాలం వాళ్ళు దుష్ప్రచారం చేసి ప్రజలని వేద మార్గంలో నడవకుండా చేశారని రాజుగారికి నిరూపించడం చేత నాస్తికుల్ని ఉరి తీశాడు రాజుగారు. కానీ తాను నమ్మినదేమిటి? వేద మార్గాన్ని నమ్మారు. నమ్మిన కుమరిల భట్టు ఇంతమంది మరణమునకు కారణమయ్యారు. పైగా నాస్తిక మతానికి సంబంధించిన గురువు గారిని నమ్మించారు తన శిష్యుణ్ణని. మరి అది కర్మ మార్గంలో ఉండవలసిన వాడు ప్రవర్తించవలసిన విధానమా? తన యందు కూడా దోషం ఉన్నది కదా. అందుకని నేను చేసినటువంటి ఈ రెండు దోషములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఈ ఫలితాన్ని నాకు భగవంతుడు శిక్ష వేస్తాడు, ఉత్తర జన్మలలో అనుభవించాలి. అందుకని ఇక్కడే ప్రాయశ్చిత్తం చేసుకుంటానని తుషాగ్నిలో కూర్చున్నారు. కూర్చుని తన శరీరాన్ని కాల్చేసుకుంటున్నారు. కాల్చేసుకుంటుంటే అవి మెల్లమెల్లగా కాలుస్తుంది తుషాగ్ని. ఒక్కసారి కాల్చదు కదా, అందులో కాలిపోతున్నారు. కాలిపోతుంటే ఆ సమయానికి శంకరాచార్యులు వారు వచ్చారు. అదృష్టం ఏమిటంటే ఆ సమయంలో శంకరుల యొక్క దర్శనం అవడం. శంకరులు అన్నారు, మీరు కర్మవాదమును వ్యాప్తి చేశారు, కర్మవాదము కన్నా అద్వైతము గొప్పది అని వాదించడానికి మీతో నేను వచ్చాను, అంచేత వాదిద్దామన్నారు. అంటే కుమరిల భట్ అన్నారు, ఇంకా అవకాశం లేదు, నేను తుషాగ్ని ప్రవేశం చేసేసాను, నా ఒళ్ళు కాలిపోతుంది. అంటే ఎందుకు ప్రవేశం చేశారని అడిగారు. అడిగితే నా వల్ల ఈ పొరపాట్లు జరిగాయి, ఎంత జాగ్రత్తగా ఉండేవారో చూడండి పూర్వం, అందుకని ఇక్కడే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తుషాగ్నిలో కాలుతున్నాను, కొంతసేపట్లో నా ప్రాణాలు పోతాయి, అందుకని వాదన కుదరదు. నా శిష్యుడు మండన మిశ్రుడు ఉన్నాడు మహిష్మతీపురంలో, ఆయనతో వాదించమన్నారు. అంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ నార్త్ ఇండియా వైపుకి వెళ్ళాలి. మళ్ళీ అంత దూరం ఎందుకని శంకరాచార్యుల వారికి యోగశాస్త్రాలన్నీ తెలుసు. వెంటనే యోగశాస్త్ర విద్య చేత తాను తన శిష్యులు ఆకాశ మార్గంలో మహిష్మతీపురం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ పురంలోకి దిగారు. ఎంత గమ్మత్తో తెలుసా అండి, అక్కడికి వెడితే కొంతమంది ఆడవాళ్ళు, వాళ్ళు మండన మిశ్రుడి ఇంటిలో దాసీజనం, వాళ్ళు నీళ్లు తెచ్చుకుంటున్నారు నది నుంచి. రేవా నది అని నది ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడి నుంచి కడవలతో నీళ్లు తెస్తుంది. నిజంగా ఆ ఘట్టం ఒక్కటే నెల్లాళ్ళు పడుతుంది చెప్పాలంటే, కానీ ఏదో సులభంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన ఆ నీళ్లు తెచ్చుకుంటుంటే ఆ ఆడవాళ్ళని అడిగారు, ఇక్కడ మండన మిశ్రుడని ఉన్నారు కదా, మండన మిశ్రుడు ఇల్లు ఎక్కడా అని అడిగారు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అంశలో జన్మించారు. జన్మిస్తే ఈ మండన మిశ్రుడి యొక్క ఇల్లు ఎక్కడా అని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, మండన మిశ్రుడి యొక్క ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నామేమిటి కొత్తగా, మండన మిశ్రుడి ఇల్లు ఎక్కడో తెలుసా, ఎవరిని అడిగినా చెప్తారు. ఏ ఇంటి ముందు చిలుకలు కూర్చుని పంజరాల్లో వేదము స్వత ప్రమాణమా పరత ప్రమాణమా, అంటే పౌరుషేయమా అపౌరుషేయమా, పౌరుషేయము అంటే మనుష్యులు చెప్పింది, అపౌరుషేయము అంటే మనుష్యులు చెప్పనిది అని వేదాన్ని గురించి చిలుకలు వాదించుకుంటాయో పంజరాల్లో. అంటే ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి, ఆ ఇంటికి వచ్చే పండితుల పరిస్థితి మీరు ఆలోచించుకోండి. చిలుకలు ఇవి మాట్లాడుకుంటుంటాయి ఇట పంజరాల్లో. ఎక్కడ మాట్లాడుకుంటాయో అది మండన మిశ్రుని యొక్క గృహము అని చెప్పారు. చెప్తే శంకరాచార్యులు వారు చాలా ఆశ్చర్యపోయారు. అబ్బో చాలా గట్టివాడయో, సామాన్యుడుగాడు, అందుచేత మనం తప్పకుండా మండన మిశ్రుడి ఇంటికి వెళ్ళవలసిందే అనుకున్నారు. శిష్యుల్ని అక్కడ ఉంచి యోగ మార్గంలో ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళి అక్కడి నుంచి తిన్నగా ఇంటి పైకప్పులోంచి మండన మిశ్రుడు ఉన్న గదిలోకి దిగిపోయారు.
అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, నాకు తెలుసు. ఒకవేళ నా ఎందుకు గౌరవం చేతో పోన్లే పాపం ఏదో గొంతు లేకపోయినా అరుస్తున్నాడు కదా, ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టడం అని మీరు నమ్మకపోయినా ఏదో గౌరవానికి ఏమంటారంటే ఏమో దిగారేమోలేండి శంకరాచార్యుల వారు మనకి ఎందుకు వచ్చింది అంటారు. కానీ అలా దిగగలరా? అలా ఎలా దిగుతారు? ఆకాశ మార్గంలో వెళ్ళారంటే అర్థం ఉంది. కానీ గోడల్లోంచిని ఆ పైన రూఫ్లోంచి దిగుతారండి, అలా ఎలా కుదురుతుంది? పైగా మండనమిశ్రుడు అంటే సామాన్యుడు కాడు తెలుసా అండి. అప్పుడు వాళ్ళ నాన్నగారికి తద్దినం పెడుతున్నాడు ఆయన. అందుకని ఆయన ఎంత కర్మిష్ఠ అంటే ఆయన సాక్షాత్తుగా మీమాంసా ప్రవర్తకుడు, జైమిని శిష్యుడు ఆయన. అందుకే కుమరిల భట్ ఆయన పేరు చెప్పాడు. తండ్రికి తద్దినం పెడుతుండగా ఎవరైనా చూస్తారేమోనని అన్ని గదుల కవాటములు బిగించాడు. అందుకని శంకరాచార్యుల వారు పైనుంచి కిందకి దిగారు. ఎలా దిగుతారు అంటే మీకు ఒక్కటే రహస్యం చెప్తాను. ఎవరు షట్చక్ర భేదనంలో మూలాధార చక్ర భేదనాన్ని తెలుసుకుంటారో వాళ్ళు పృథివీతత్వాన్ని గెలిచేస్తారు. మూలాధార చక్ర భేదనం తెలిసి కుండలిని వెనక్కి తీసుకురావడం అలవాటైందనుకోండి, కానీ ఆ ప్రయోగాలు ఎవరు చెయ్యకూడదు. ఎక్కడో కోటికొక్క గురువు ఉంటాడు, ఆ గురువు దగ్గరుంటేనే చెయ్యాలి తప్ప అలాంటి ప్రయోగాలు కానీ అట్లాంటి యోగ సిద్ధులు ప్రయత్నాలు కానీ చెయ్యకూడదు. అసలు చంద్రశేఖర పరమాచార్యుల వారైతే అలాంటి వాటి గురించి వేదికల మీద చెప్పవద్దని కూడా చెప్పారు. అమాయకులు తెలియని వాళ్ళు ప్రారంభం చేస్తారని. అందుచేత మూలాధార చక్రాన్ని కదపడం ఎవరికి వస్తుందో, కుండలిని మూలాధార చక్రంలోకి ఎవరు తీసుకెళ్లగలరో అటువంటి వాళ్ళు పృథివీతత్వాన్ని గెలిచేస్తారు. గెలిచేస్తే వాళ్ళని ఇంకా పృథివీ అడ్డదు. ఈ గోడ పృథివీ కదా, ఇక్కడ నుంచి గోడలోంచి లోపలికి వెళ్ళిపోతాడు, తలుపులోంచి లోపలికి వెళ్ళిపోతాడు, పైనుంచి కిందకు వచ్చేస్తాడు, పృథివిని గెలుస్తాడు. అంటే ఏమిటి అర్థమవుతోంది మీకు? శ్రీ విద్యా సంప్రదాయమునందు కూడా శంకర భగవత్పాదులు అప్పటికే షట్చక్ర భేదనంలో మహానిష్ణాతులు. అందుకని వారు పైనుంచి కిందకి దిగారు. అది రహస్యం, అందుకని చెప్పరు. వ్యాఖ్యానాల్లో ఎక్కడో గురుముఖత మాత్రమే ఇలాంటి రహస్యాలను బయట పెడతారు. అందుకని పైనుంచి కిందకి దిగారు. ఈయనకి మండనమిశ్రుడికి అపారమైన కర్మిష్టి. తను చేసినటువంటి పని చేతనే మోక్షం వస్తుందని నమ్ముతాడు. ఏ పని ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి, వేదం ఎలా చెప్పిందో అలాగా, అలా చేస్తేనే మోక్షం వస్తుందని. అందుకని ఆయనకి మండనమిశ్రుడు బ్రాహ్మణుడు. ఆ విషయం నేను ఇంక వేరే చెప్పక్కర్లేదు. బ్రాహ్మణుడు అనడానికి ఏమిటి గుర్తు? అపారమైన కర్మిష్టి అయిన బ్రాహ్మణుడికి ఒక లక్షణం ఉండాలి. ఏమిటి ఆ లక్షణం అంటే, శిఖ ఉండి కేవలము శిఖ ఉంటే సరిపోదు, అది ధర్మాచరణ మనకు గుర్తు. శిఖ ఉండి శిఖ ఇలా కిందకి వచ్చి పైకి తీసి ముడి వెయ్యాలి, అలా ఉండాలి శిఖ. అలా ఉంటే తాను ధర్మాచరణము చేస్తున్నాడని గుర్తు. 2 సత్యవ్రతమునందున్నాడని గుర్తు. యజ్ఞోపవీతం ఉండాలి. శంకరాచార్యుల వారి మార్గంలో అద్వైత సిద్ధాంత ప్రచారకులు యజ్ఞోపవీతం తీసేస్తారు, మొలతాడు తీసేస్తారు, ఇవే మూట కడతారు దండంలోకి. అందుకని ఆ తరువాత శిఖ తీసేస్తారు. శిఖ ఉండదు, యజ్ఞోపవీతం ఉండదు, మొలతాడు ఉండదు, కౌపీన ధారణమే చేస్తారు, ఏకవస్త్రం కట్టుకుంటారు. అందుచేత ఇప్పుడు మరి వచ్చినటువంటి వారికి శిఖ లేదు, శిరస్సంతా ముండనమైపోయింది, గుండుతో ఉన్నారు, యజ్ఞోపవీతం లేదు. ఇటువంటి వారు తిన్నగా వచ్చి కిందకి దిగారు. తను తండ్రికి తద్దినం పెడుతున్నాడు. ఎంత మండిపోతుంది ఇలాంటప్పుడు ఇలాంటి వాడు వచ్చాడని. అంటే కర్మ మార్గమునందు నమ్మకం లేనివాడు కనబడ్డాడు ఎదురుగుండా. ఇప్పుడు శంకరాచార్యుల వారు అమాయకులు కాదండి. ఆ టైంలో ఎందుకు వెళ్ళారో తెలుసా అండి ఆయన? అప్పుడు వెంటనే మండనమిశ్రుడికి, అసలు మండనమిశ్రుడు చూడండి ఇలాంటి వాళ్ళని, అంత కోపం ఆయనకి. అంత కోపంలో ఉంటే ఉత్తప్పుడు వెళ్ళారనుకోండి శంకరాచార్యుల వారు, చాదల మాట నేను మాట్లాడంటాడు. ఇప్పుడు అలా అనకూడదు మండనమిశ్రుడు. ఎందుకు అనకూడదు? అక్రోధనై బ్రహ్మచర్యం. తద్దినం పెట్టేవాడికి కొన్ని లక్షణాలు చెప్పారు. తద్దినం పెట్టేటటువంటి వాడు ముందు రోజు తలస్నానం చెయ్యాలి. ముందు రోజు తలస్నానం చేసి దీక్షా స్వీకారం చేస్తాడు. అయా పితృదేవతలారా, రేపటి రోజున మీరు శరీరము విడిచిపెట్టినటువంటి తిథి, అందుచేత నేను పితృకార్యం చెయ్యబోతున్నాను. దానికి వేరే పేరు ఉండదు, శ్రాద్ధము అంటారు. అంటే శ్రద్ధతో పెట్టేది. అందుకని వాడు మళ్ళీ తండ్రికి తద్దినం పెట్టిన రోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో వేరొక ఊరు వెళ్ళి పడుకోకూడదు. ఇవ్వాలంటే వచ్చి తద్దినాలు పెట్టి వెళ్ళిపోతున్నారు రాత్రి, పొలిమేర దాటి వెళ్ళకూడదు. ఆ రోజు రాత్రి అక్కడ ఉండి మరునాడు దీక్షా స్వీకారాన్ని వదిలిపెడుతున్నట్టు స్నానం చేయాలి. మళ్ళీ తలస్నానం చేస్తే వాడికి అక్కడతో పోతుంది. అది సంధ్యావందనం మాత్రం మొదలు పెట్టకూడదు. ఈ రోజులలో అక్రోధనై, ఎట్టి పరిస్థితులలో కోప్పడకూడదు.
అందుకే ఉపనిషత్ పారాయణం చేయండి అంటారు. కూర్చుని తద్దినం పెట్టేవాడు ఏం చేస్తాడంటే ఏదో పుస్తకం చదువుకుంటూ భక్తిగా కూర్చుంటాడు. అంతేగాని బ్రాహ్మలు వచ్చాక ఫోన్ చేయి, అందాక ఆఫీసులో ఉంటానని వెళ్ళిపోయి అక్కడ రంకి వేయకూడదు. వేస్తే వాడు తద్దినానికి పనికిరాడు, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మళ్ళీ. అందుకని ఇప్పుడు మండన మిశ్రుడు ఏం చేస్తున్నాడు, తండ్రికి తద్దినం పెడుతున్నాడు. తండ్రికి తద్దినం పెడుతున్నవాడు అక్రోధనై బ్రహ్మచర్యంతో. నేను ఇలా వేదిక మీద చెప్పాను అని మీరు ఎవరు ఏమనుకోకపోతే నేను ఒక్క మాట చెప్తాను. నన్ను మాత్రం ఎందుకు చెప్పాడు కోటేశ్వరరావు అని తప్పు పట్టుకోవద్దు. నేను ఇది చెప్పడం వల్ల ప్రయోజనం ఉంటుంది అనుకుని మాత్రమే చెప్తున్నాను. తద్దినం పెట్టేటటువంటి కర్త ఎట్టి పరిస్థితులలోనూ తద్దినానికి మరునాడు తలస్నానం చేసే వరకు భార్యా సంగమము చేయరాదు. అలా చేసినట్టయితే పితృకార్యం చేసేటటువంటి కొడుకు కర్త అంత కామవాంఛతో ఉన్న కొడుకుని కన్నావు కనుక కొన్ని నెలలు వాడి మూత్రనాళంలో పడుకోమని పంపిస్తారు సూక్ష్మరూపంతో. వాడు ఏడుస్తాడు ఇలాంటి కొడుకుని కన్నానని. మార్కండేయ పురాణాంతర్గతం. అందుకని బ్రహ్మచర్యంతో ఉండాలి కర్త ఆ రోజులలో. మరి ఇప్పుడు అక్రోధనై ఇంత కర్మిష్టి, ఇన్ని తెలుసున్నవాడు ఇప్పుడు మరి ఎదురుగుండా పిలక లేనివాడు యజ్ఞోపవీతం లేనివాడు కనబడ్డాడని అని కేకేశాడనుకోండి తద్దినం పోతుంది. మరి తెలుసు ఎలా అరుస్తాడు. అందుకుని అప్పుడు వచ్చారు ఆయన. ఇప్పుడు ఎలా అరుస్తాడు, మాట్లాడి తీరాలి, తప్పదు. అందుకని కానీ మండన మిశ్రుడికి కడుపులో మంట వచ్చింది. వీడొచ్చాడేమిట్రా పిలక లేనివాడు యజ్ఞోపవీతం లేనివాడు, నేను తండ్రికి తద్దినం పెట్టుకుంటుంటే అని. అందుకని కుతోముండి అన్నాడు. ఒరే నీలాంటి వాళ్ళు రాకూడదనే తలుపులన్నీ వేసేశాను, ఎలా వచ్చావురా అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. శంకరాచార్యుల వారు మహాదిట్ట. ఆయన నాకు శక్తులున్నాయి, నేను స్లాబ్లోంచి దిగాను ఆయన చెప్తారా. ఆయన అన్నారు అగిలితమ్ముండి అన్నారు. మెడ వరకు రా అంటే ఆయనేమన్నారు, కుతోముండి అంటే తలెక్కడి నుంచి వచ్చిందని, కంఠంలోంచి వచ్చిందిరా అన్నారు. ఆయన వేరు రకంగా చెప్పారు, దాని అర్థాన్ని మార్చి చెప్పారు. చెప్తే ఇంకా కోపం వచ్చింది. వచ్చి నేను అడిగింది ఒకటి, నువ్వు చెప్తున్నది ఒకటి. నువ్వు ఏ మార్గంలో వచ్చావని నేను అడుగుతున్నాను, ఆ మార్గం చెప్పడం మానేసి ఏదేదో మాట్లాడతావేంటి అన్నారు. అంటే శంకరులు అన్నారు, నువ్వు ఏ మార్గంలో ఉన్నావో ఆ మార్గమే తెలుసుకోకుండా కోపడి మాట్లాడుతున్నావు, నీ మార్గం ముందు నువ్వు తెలుసుకో అన్నారు. ఇంకా కోపం వచ్చేసింది మండన మిశ్రుడికి. సురాపీత ఎరా కళ్ళు తాగావా అన్నారు. అంటే శంకరులు అన్నారు సురనపీత శ్వేత అన్నారు. సురాపీత అంటే సుర అంటే కళ్ళు తాగావా అని ఒక అర్థం. కళ్ళు పీత అంటే పీత వస్త్రం అంటాం కదా, పచ్చటి రంగని. సురాపీత అంటే కళ్ళు పసుపచ్చగా ఉంటుందని. కళ్ళు పసుపచ్చగా ఎందుకుంటుంది, తెల్లగా ఉంటుంది కళ్ళు. మరి సురనపీత సుర పసుపచ్చగా ఉండదు, సుర శ్వేత తెల్లగా ఉంటుందన్నారు. అంటే మండన మిశ్రుడికి మరీ కోపం వచ్చింది. తద్దినం టైంలో రావడమే కాకుండా కళ్ళు గురించి మాట్లాడతాడేంట్రా అని. కట్టుకున్నది కాషాయం, వేసిన వేషం సన్యాసం, కళ్ళు గురించి మాట్లాడుతున్నావు, కళ్ళు రంగు నీకెలా తెలిసిందన్నారు. అంటే శంకర్లు అన్నారు నాకు రంగే తెలుసు, బహుశా నీకు దాని గుణం కూడా తెలుసు అన్నారు. అనేటప్పటికీ ఎక్కడలేని కోపం వచ్చేసింది మండన మిశ్రుడికి. ఎవరిని పెట్టాడనుకుంటున్నారు భోజనానికి భక్తుల కింద? వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? వ్యాస మహర్షి జైమిని మహర్షి వచ్చారు భక్తుల కింద. అది మండన మిశ్రుడి యొక్క శక్తి. వ్యాసుడు అన్నాడు తప్పయ్యా, ఎవరైతే ఏమిటి, ఒక సిద్ధాంతం ఒకటి ఉంది కదా, అభ్యాగతిర్విష్ణు స్వరూప, అభ్యాగతి విష్ణు స్వరూపుడు. అందుకని కోప్పడకూడదు. వచ్చినటువంటి అతిథి ఈశ్వర స్వరూపుడు. అతిథి దేవో భవ అని కదా. అతిథి వస్తే దైవముగా భావించాలి. ఎక్కడి నుంచి వచ్చావు, నీ రూపం ఏమిటి, కోపడతావేమిటయా? తద్దినం పెట్టేవాడికి కోపం ఉండొచ్చా? కోపం ఉండకూడదు. అందుకని సన్యాసులు ఏం తీసుకుంటారు, భోజనానికి నిమంత్రించకూడదు. అయ్యా సన్యాసికి వస్తే అయ్యా మా ఇంటికి భోజనానికి రండి అని పిలవకూడదు. సన్యాసిని భిక్షకి పిలవాలి, బ్రహ్మచారిని భిక్షకి పిలవాలి. బ్రహ్మచారిని మీరు ఎప్పుడైనా పిలుస్తున్నారనుకోండి, అయ్యా బ్రహ్మచారిని మా ఇంటికి భోజనానికి పంపించండి అనకూడదు, బ్రహ్మచారిని మా ఇంటికి భిక్షకు పంపించండి అనాలి. అంటే వాళ్ళ తండ్రి గారికి అది తెలియక మన మీద కోపగిస్తే ప్రమాదం అని మరి పిలిస్తే తప్పదనుకోండి. ఇట్లా మా వాడు బిచ్చం ఎత్తుకునే వాళ్ళ కనపడుతున్నాడా అని తిరగబడితే మనం ఏమంటాం? అందుకని ఒకవేళ తెలియదేమో అని అనుమానం ఉంటే మీ అబ్బాయిని భోజనానికి పంపించండి, లోపల ఒకసారి లెంపలేసుకుని అయ్యా భిక్షకు పిలుస్తున్నానండి అని మనసులో అనుకోవాలి. తండ్రి గారికి కూడా తెలిసినవాడైతే ప్రమాదం లేదు. బ్రహ్మచారికి సన్యాసికి భిక్షయే. అందుకని భిక్ష పుచ్చుకోవాలి ఆయన ఇప్పుడు. అందుకని శంకరాచార్యులు వారిని భోజనం చేస్తారా అని అనకూడదు. భిక్షావందనము అని ఒక రహస్యం ఉంది.
వెళ్ళి భిక్షావందనం చేస్తారయ్యా, మీరు మా ఇంట్లో భిక్ష స్వీకరించవలసిందే అని వందనం చేసి అడుగుతారు. అందుకని మండనమిశ్వరుడు అన్నాడు, వ్యాసుడు చెప్పాడు కదా అని మీరు మా ఇంట్లో భిక్ష స్వీకరించండి అని. అంటే శంకరులు అన్నారు, నేను ప్రాకృత భిక్షకి రాలేదు, నాకు అన్నం కోసం వచ్చిన వాడిని కాను, నాకు వాద భిక్ష కావాలన్నారు. నీతో వాదన చేస్తాను, ఆ భిక్ష ఇస్తావా అన్నారు. సన్యాసి ఇంటికి వస్తే భిక్ష పెట్టను అనొచ్చా? అనకూడదు. అందుకని భిక్ష పెట్టను అనకూడదు కనుక అలా అంటే దోషం వస్తుంది. అందుకని చెప్పి ఏం చేశారంటే తప్పకుండా వాద భిక్ష పెడతానన్నారు. అని ఇక్కడ తద్దినం అంతా అయిపోయిన తర్వాత ఈయనకి కడుపులో బాధే, ఇలాంటి విషయాలు ఆయనకి ఇష్టం ఉండవు. యజ్ఞోపవీతాలు తీసేయడం, శిఖలు తీసేయడం, జ్ఞాన మార్గం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి ఎంతసేపు కర్మ మార్గం మండనమిశ్వరుడికి. అందుకని ఆయన కూడా వాదనకి సంతోషంగా ఉన్నాడు. ఇద్దరు వాదనా మంటపం చేరుకున్నారు. అబ్బో పండితులందరూ వచ్చేశారు. ఈ రోజుల్లో సీరియల్స్ చూడడం, సినిమాలు చూడడం ఎంత ఇష్టమో ఆ రోజుల్లో ఇలా పండితులు వాదించుకుంటే వినడం అంత ఇష్టం. అందుకని ఎక్కడెక్కడ పండితులు వచ్చేశారు, కూర్చున్నారు. సరే వాళ్ళిద్దరూ వాదించుకుంటారు. వాదించుకుంటే వీళ్ళు గెలిచారు వీళ్ళు ఓడిపోయారు అని చెప్పాలి కదా ఎవరో ఒకళ్ళు. మరి ఎవరు చెప్తారు? అందుకని మండనమిశ్వరుడు అన్నాడు, అయ్యా వ్యాస భగవానుడా, నీకన్నా గొప్పవాడెవడయ్యా, నువ్వు కూర్చుని వినన్నారు అని జైమినిని వ్యాసుడిని పిలిచారు. పిలిస్తే వ్యాసుడు అన్నాడు, నేను కూర్చోవడం ఎందుకు, దీనికి నా వరకు అక్కర్లేదు. మీ ఇద్దరూ వాదించుకుంటే ఎవరు విజేతలో చెప్పడానికి మీ ఆవిడ చాలయ్యా, మీ ఆవిడ్ని న్యాయ నిర్ణేతగా పెట్టుకోండి అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఇప్పుడు మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదేమిటండి, మండనమిశ్వరుడే ఇంత గొప్పవాడైతే మండనమిశ్వరుడి భార్య అక్కడ న్యాయమూర్తిగా ఉంటే భర్త వైపుకి తీర్పు చెప్పదు. ఆ రోజులలో గృహిణులు అలా ఉండేవారు, స్వపరభేదాలు ఉండేవి కావు. తీర్పు అంటే తీర్పే. ఆవిడ పేరేమిటో తెలుసా అండి? ఉభయభారతి. ఆవిడ సరస్వతీదేవి యొక్క అవతారం. మీకు మొట్టమొదటి రోజున అనుకుంటా చెప్పాను, దుర్వాసో మహర్షి శాపం చేత సరస్వతీదేవి పుట్టింది అక్కడ, మండనమిశ్వరుడు బ్రహ్మగారు. అందుచేత ఉభయభారతిని న్యాయమూర్తిగా ఉండమన్నారు. సరే దానికి ఏముందయా, తప్పకుండా ఉంటాను అంటే శంకరులు అన్నారు, ఇంత కష్టపడి వాదన చేసేటప్పుడు ఏదో ఒక పణం ఉండాలి. అంటే మనమైతే ఏమంటాం, ఇప్పుడు ఏదో పందెం అంటాం, పందెం ఉండాలి. అందుకని నేను ఓడిపోతే నీకు శిష్యుణ్ణి అయిపోతాను. శంకరులు శిష్యులు అయిపోయారనుకోండి, కర్మ మార్గంలోకి వెళ్ళిపోతారు. అంటే శుభ్రంగా పెళ్లి చేసేసుకుని ఓ అమ్మాయిని పెట్టుకుని సుఖంగా కాలక్షేపం చెయ్యాలి గృహస్థాశ్రమంలో. నువ్వు ఓడిపోతే సంసారాన్ని విడిచిపెట్టి నా శిష్యుడు అయిపో, అంటే జ్ఞాన మార్గంలోకి వస్తావు కాబట్టి సన్యాసి అయిపో అన్నారు. ఇప్పుడు ఏ భార్య అయినా తీర్పు చెప్పడానికి ఒప్పుకుంటారండి ఎవరైనా? ఇప్పుడు ఆవిడ తీర్పు చెప్పింది అనుకోండి, మా ఆయన ఓడిపోయాడింది అనుకోండి, అంటే అన్నయ్య గారు ఏమనుకోకండి, ఆయన ఓడిపోయారు, ఏం పర్లేదు రండి ఇద్దరు కాఫీ దాకా వెళ్ళిపోతారు కానీ అనడానికి ఏం మాటలేంటి? ఓడిపోయాడు అని చెప్పగానే మండనమిశ్వరుడు వెళ్ళిపోతాడు. ఆయన కూడా ఓ సత్యదండం పట్టుకుని ఆయన వెనకాల వెళ్ళిపోవడమే. మరి ఆవిడ తీర్పు చెప్పచ్చా అంటే ఆ రోజులలో అలా ఉండేవారు, అంత శక్తి కలిగి ఉండేవారు. ఉభయభారతి ఇద్దరికి మధ్య న్యాయమూర్తి ఆవిడ. అందుక పెద్ద మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే అంత అలా కూర్చుని ఇలా ఏం నేను వినేసి రాసేసుకోక్కర్లేదు అని 2 పుష్పమాలలు తెప్పించింది. ఇద్దరి మెడలో ఆ పుష్పమాలములో అలంకారం అయ్యేటట్టు చూసింది. ఇంకా మీ ఇద్దరూ మాట్లాడుకోండి, నేను ఇంటి పనులు చేసుకుంటూ వింటానంది. ఎందుకని గృహిణి భర్తకి వంట చెయ్యడం మానేసి ఇంటికి అతిథిగా వచ్చినటువంటి సన్యాసికి భిక్ష పెట్టడం మానేసి తను ఇది వింటూ కూర్చోకూడదు. అందుకని ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేదిట. అలా ఓసారి చెవు పడేసేది, అంతే ఆవిడకి అర్థమైపోయేది ఏం వాదించుకుంటున్నారో. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఒకసారి వచ్చేదిట, ఏమండోయ్ మీరు భోజనానికి రండి, స్వామి మీరు భిక్షకి రండి అనేది. అంటే ఏమిటి? అలా పిలిచినంత కాలం ఇంకా ఆయన భర్తే, ఆయన సన్యాసే. ఎప్పుడైనా ఆవిడ కానీ ఒకవేళ అయ్యా మీరిద్దరు భిక్షకి రండి అంది అనుకోండి, అంటే ఓడిపోయినట్టే మండనమిశ్వరుడు. అంతే కదా తీర్పు, నువ్వు సన్యాసి అయిపోవచ్చు అని చెప్పేసినట్టు. ఎన్నాళ్ళు ఉభయభారతి అలా పిలిచిందో అంతకాలం ఇద్దరి వాదన నడుస్తున్నట్టు లెక్క. అలా నడుస్తూనే ఉంది. ఏదో క్రికెట్ మ్యాచ్లో వన్డే ఇంటర్నేషనల్లో లంచ్ బ్రేక్, డ్రింక్స్ బ్రేక్ ఇచ్చినట్టు సంధ్యావందన సమయానికి ఆపేవారు. వెళ్ళి సంధ్యావందనం చేసుకునేవాడు మండనమిశ్వరుడు, అగ్నికార్యం చేసుకునేవారు, స్నాన ధ్యానాదులు చేసుకోవడానికి వేళ ఇచ్చేవారు. మళ్ళీ చక్కగా కలిసి వెళ్ళేవారు ఇద్దరు రేవానదికి, స్నానం చేసేసేవారు, అయిపోయేది. మళ్ళీ వాదనకి ఇద్దరు కూర్చున్నప్పుడు మళ్ళీ మొదలు, ఎక్కడ ఆపాను నిన్న అని మళ్ళీ మొదలెట్టేవారు, మళ్ళీ వాదన చేస్తుండేవారు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఒక రోజున ఉభయభారతి వచ్చింది, అయ్యా ఇద్దరు భిక్షకి లేవచ్చండి, మా వారి మెడలో మాల వాడిపోయినది. ఎవరు వాదన సరిగ్గా చెయ్యలేకపోయారో వారి మెడలో మాల వాడిపోయింది.
శంకరాచార్యుల వారి మెడలో మాల రోజు రోజుకి సుగంధభూయిష్టమై మరింత తేజో విరాజితమైంది. అందుకని శంకరులే గెలిచారు అని ప్రకటించింది తల్లి. కేవలం పూలదండను బట్టి కాదు, ఆవిడ సరస్వతి అవతారం. ఆవిడ శంకరులు చెప్పిన సిద్ధాంతం సత్యమని నమ్మింది. సరే, మండన మిశ్రుడు లేచిపోయాడు, అంగీకరించాడు. కానీ మనసులో చిన్న బాధ, నా గురువు జైమిని చెప్పింది అసత్యమా అని. అప్పుడు జైమినియే సాక్షాత్కరించారు. శంకరాచార్యుల వారు ఏది చెప్పారో అదే నా హృదయం మండన మిశ్రుడా, శంకరులు చెప్పినదే యథార్థము అని చెప్పారు. అప్పుడు అనుమానం కూడా తీరిపోయింది. అప్పుడు శంకరాచార్యుల వారి పాదముల మీద పడి బ్రహ్మోపదేశం ఇమ్మని అడిగాడు సన్యాసి అయిపోవడానికి. అప్పుడు ఉభయ భారత్ అంది, అంత తొందరగా మా ఆయన ఓడిపోయారని అనుకోకు, మా ఆయన సగమే ఓడిపోయారు అంది. అదేమిటి అన్నారు శంకరాచార్యుల వారు. అంటే ఆవిడంది, భార్య భర్త యొక్క శరీరములో సగభాగం. నువ్వెవరిని గెలిచావు? నా భర్తని గెలిచావు. నేను లేను, నన్ను కూడా గెలిచిన తర్వాత అప్పుడు మండన మిశ్రుడు నీతో వస్తాడంది. అంటే శంకరులు అన్నారు, అమ్మా నేను నీతో వాదించను అన్నారు. ఎందుకు వాదించరు అని అడిగింది ఆవిడ. అడిగితే, సన్యసించినటువంటి వ్యక్తి, కాషాయము కట్టుకున్నటువంటి వ్యక్తి స్త్రీల యొక్క ముఖములోకి చూస్తూ స్త్రీలతో ఎక్కువసేపు సంభాషించడం శాస్త్రము చేత దూష్యం. అలా చెయ్యకూడదు. అందుకని నేను నీతో కూర్చుని మాట్లాడడం, వాదన చెయ్యడం జరగదు. నేను యతి పురుషుడను, కాషాయం కట్టుకుని ఉన్నాను. ఉన్నవాడిని ఒక స్త్రీతో అలా వాదించడం, మాట్లాడడం అవి చెయ్యకూడదు. అందుకని నేను నీతో వాదన చెయ్యను అన్నాడు. అంటే ఆవిడంది, ఏమయ్యా, స్త్రీ అంటే శరీరము చేత తెలుస్తుంది, పురుషుడు అంటే శరీరము చేత తెలుస్తాడు. స్త్రీయా పురుషుడా అన్నది విడిచిపెడితే గార్గితో సాక్షాత్తుగా యాజ్ఞవల్కుడు వాదించాడు జనక మహారాజు గారి యొక్క సభలో. అలాగే జనక మహారాజు గారు తాను స్వయంగా సులభయోగినితో వాదించారు. అందుచేత స్త్రీలు మహాజ్ఞానులైనప్పుడు వాదించడంలో తప్పు లేదు. అందుచేత నువ్వు నాతో వాదించు అంది. అంటే శంకరులు అన్నారు, ఇష్టపడలేదు. కానీ పక్కనున్న శిష్యులు, గురువుగారు ఏమిటంటే పెద్ద విశేషం మీకు, వాదించండి అన్నారు. సరే, సన్యాసములో ఉన్నవాడు స్త్రీలతో ఎక్కువసేపు వాదించడం చేత వచ్చే ప్రమాదము లోకమునకు తెలియబడడం కోసం నేను ఈ వాదనలోకి ప్రవేశిస్తున్నానన్నారు అని ఉభయ భారతితో వాదన ప్రారంభించారు. ఉభయ భారతి గ్రహించింది తాను ఓడిపోతున్నానని. ఇప్పుడు ఎలాగైనా శంకరుల్ని ఓడించాలి. ఎందుకు? శంకరుల్ని ఓడించలేనని ఆవిడికి తెలుసు. తన భర్తని దక్కించుకోవాలి పతివ్రతగా. అందుకని ఆవిడంది, నీకు నాకు వాదన సమయంలో ఏ విధమైనటువంటి విధి నిషేధములు లేవు, ఈ విషయం గురించి మాట్లాడకూడదు అని లేదు. నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాను. శుక్లపక్షంలో కృష్ణపక్షంలో చంద్రుడి యొక్క కళలు మారుతున్నప్పుడు కామకళ విలాసము ఎలా మారుతుంది? ఏ ఏ స్థానములలో మారుతుంది? ఏ స్థానములను స్పృశించినప్పుడు ఏ రకమైనటువంటి ఫలితములు వస్తాయి? అవి ఎక్కడెక్కడ ఉంటాయి నాకు చెప్పండి. శంకరులు మహాయోగి పుంగవుడు, కాషాయ వస్త్రధారి, బాల్యమునందు బ్రహ్మచర్యమునందు సన్యసించినటువంటి వారు. వారికి అసలు సంసారము గురించి ఏమీ తెలియనటువంటి వ్యక్తి. ఆయనకి కామశాస్త్ర పరిజ్ఞానం లేదు. అయితే మీరు ఇక్కడ ఒక మాట నన్ను అడగచ్చు, ఏమండి శంకరాచార్యులు వారు ఆత్మస్వరూపి కదా, సాక్షాత్తు శివాంశ సంభూతుడు కదా, శివుడంటే మహాజ్ఞాని కదా, కామశాస్త్రము కూడా ఒక శాస్త్రమే కదా, మరి అలా అయితే వాత్సాయనుడు కామసూత్రాల్ని శాస్త్రం కిందే కదా రాశాడు. రాసినప్పుడు శంకరులు తన సంకల్ప బలం చేత, ధ్యాన బలం చేత తెలుసుకోలేరా? తెలుసుకోగలరు. కానీ తనకి అనుభవము లేనటువంటి విషయాన్ని కేవలము శాస్త్ర పరిజ్ఞానంతో తను తెలుసుకున్న విషయాన్ని పరిజ్ఞానము కలిగిన ఒక స్త్రీతో వాదించేటప్పుడు అది ఎటు తిరిగి ఎటు వస్తుందో. ఒక సన్యాసి దాన్ని అంత లోతుగా వాదించడం రేపొద్దున లోకమునకు ఎటువంటి స్థితిని ఏర్పాటు చేస్తుందో, ఎటువంటి కట్టుబాటు తప్పే రోజు వస్తుందోనని శంకరులు దీని మీద నేను వాదించకూడదు. ఈవిడ ఎటువంటి మార్గం తీసుకుందో నేను కూడా అలాగే ఇప్పుడు చిన్న బ్రీదింగ్ ఆపర్చునిటీ అంటారే అలాంటి అవకాశం తీసుకోవాలి అని ఆయన అన్నారు. మర్యాద తప్పకూడదు, అలా అబద్ధాలు ఆడకూడదు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఎంత ఫిక్స్లోకి వెళ్ళారో చూడండి. ఇంకింతకన్నా నేను సభాముఖంగా చెప్పలేను.
అందుకని ఇప్పుడు తాను కూడా అనుభవం సంపాదిస్తే తప్ప వాదించడం కుదరదు. సంపాదిస్తే సన్యాసం పోయింది, సంపాదించకపోతే ఉభయ భారతితో వాదన చెయ్యలేరు, తాను ఓడిపోయినట్టు. ఎందుకని సగభాగముతో వాదిస్తే తప్ప మండన విశ్వరుడు ఎందు నువ్వు విజయమును సాధించిన వాడవు కావంది. ఎలా? శంకరులు అన్నారు, అమ్మా నాకు కామకళాశాస్త్రమునందు నాకు ప్రవేశము లేదు, నేను బాల్యమునందు సన్యసించాను. నువ్వు కృష్ణపక్ష శుక్లపక్ష తిథులలో వచ్చేటటువంటి కామకళా ప్రకాశం గురించి అడిగావు కనుక నాకు 30 రోజుల వ్యవధిని ఇస్తే నేను 30 రోజులలో ఈ విషయాలు తెలుసుకుని వచ్చి నీకు చెప్తానన్నారు. మనం ముక్కు మీద వేలేసుకోవాలి. ఇది ఎలా సాధ్యం? శంకరాచార్యుల వారికి 30 రోజులు టైం ఇస్తే మాత్రం అది తెలుసుకోవడం అంటే ఆవిడ ఎంత గొప్ప విషయం పెట్టిందంటే అది ధ్యానం కాదు, ఈ శరీరముతో అనుభవించినటువంటి సుఖము చేత తెలుస్తుంది. అది శంకరులకి ఈ శరీరంతో ఎలా చేస్తారు? అటువంటి దివ్య శరీరంలో ఉన్నవారు. అందుకని శంకరులు ఏం చేశారంటే వెంటనే అంతర్ధానమై యోగ విద్యలో ఆకాశంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పద్మపాదు అంటే ఇంకక్కడి నుంచి తప్పించుకెళ్ళిపోయి ఇంకెప్పుడు మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోయారండి అని కాదు దాని అర్థం. శంకరులంటే శంకరులే, వారికే చెల్లింది, ఇంకొకరికి చెల్లదు. శంకరులు ఆకాశ మార్గంతో వెడుతూ చూశారు. ఒక రాజు మరణించి ఉన్నాడు, అమరక ప్రభువు అని పేరైనకి. నిరుపు తీగల లాంటి 9 భార్యలు ఉన్నారు ఆయనకి. 9 భార్యలు ఆయన్ని చుట్టుముట్టి ఏడుస్తున్నారు, మేము అనాథలమైపోయామని. వెంటనే పద్మపాదుడి వంక చూసి శంకరాచార్యులు వారు అన్నారు, నేను ఆవిడతో ఇప్పుడు ఉభయ భారతితో వాదించడానికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జన కొరకు వేరొక శరీరములో ప్రవేశిస్తాను. ప్రవేశిస్తే ఆ శరీరముతో ఆ శరీరము యొక్క భార్యలతో రమిస్తాను. కానీ ఇంద్రియములు ఇవే కదా, ప్రకాయ ప్రవేశం చేసినప్పుడు ఇంద్రియాలని కూడా తీసుకెడతారు. మరి ఇంద్రియాలు ఎలా? శంకరులు అన్నారు, నేను అప్పుడు ఆ సుఖాన్ని పొందుతున్నప్పుడు సోహం స్థితిలో అంతటా పరివ్యాప్తమైన ఆత్మగా నిలబడి దాన్ని కూడా ఒక శాస్త్రాభ్యాసముగా తెలుసుకుంటాను, అలా నిలబడతాను. కానీ శంకరులు అలా నిలబడ్డారని రేపు సాక్ష్యం చెప్పేది ఎవరు? శంకరులు శరీరం మారి వెళ్ళారు స్త్రీల దగ్గరికనే చెప్తారు కదా. ఎంత పెద్ద ఫిక్స్ వచ్చిందో చూడండి. సరే ముందు మెట్టు దాటాం, ఎందుకని తిథి మారిపోకూడదు. శుక్లపక్ష కృష్ణపక్షాల్లో ఒక రాత్రి వృధా అయినా మారిపోతుంది. అందుకని ముందు ఆ శరీరంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పద్మపాదుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు, అయ్యా లేనిపోని ఉపద్రవాలు వస్తాయేమో చూడండి అని. నువ్వు నా శరీరాన్ని కాపాడుతుండు, గుహలో పెడతానని గుహలో తాను పడుకుని పరకాయ ప్రవేశం అన్నది ఒక విద్య. అది పూర్వకాలంలో పెద్దలు అటువంటి విద్యలు కూడా కరతలామలకం. ఆ శరీరంలోంచి ఇంద్రియాలని వాటిని పట్టుకుని పైకి లేచిపోతారు. ఆ శరీరం పాడవదు, కానీ దాన్ని ఎవరూ కూడా ముక్కలు చేయకూడదు, కాల్చేయకూడదు. అలా కాకపోతే ఆ శరీరం అలా ఉంటుంది మళ్ళీ వచ్చే వరకు. అందుకని ఆ శరీరంలోంచి లేచి మరణించినటువంటి రాజు శరీరంలోకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అందులో వాయు ప్రసరణం జరిగింది, రక్తం కదిలింది, రాజులో కదలిక వచ్చింది. కానీ లోపల ఉన్న జీవుడు వేరు. శంకరులు ఉన్నారు ఇప్పుడు అందులో. కానీ శంకరుల శరీరం పరమ పవిత్రంగా గుహలో ఉంది. ఈ శరీరంతో రాజు భార్యలందరూ మురిసిపోయారు. అంతఃపురంలోకి తీసుకెళ్లారు. పురోహితులందరినీ పిలిచి మీరు రాజ్యం చెయ్యండి అని చెప్పారు. మంత్రులకి రాజ్యం అప్పచెప్పి వీళ్ళందరితో కలిసి ప్రతి రాత్రి కూడా తాను పొందినటువంటి జ్ఞానాన్ని, నేను అంతకన్నా వేరొక మాట వాడను, జ్ఞానాన్ని గ్రంథరచన చేశారు. అంటే సోహం స్థితిలో నిలబడ్డారు శంకరాచార్యులు వారు. ఇది చాలా కష్టం, అది అసలు అది మన ఊహకు కూడా అందని విషయం. సోహం స్థితిలో శంకరులు నిలబడ్డారు. నిలబడితే 30వ రాత్రి నడిచిపోతోంది. ఈలోగా గమ్మత్తు జరిగింది. ప్రతి 10 రోజులకి ఒక వర్షం పడాలి, భూమి తడిసేటట్టు. ఎలా? ప్రభువు ధర్మాత్ముడైతే పడుతుంది. శంకరులు ప్రభు శరీరంలో ఉన్నారు కనుక, మహాతపస్వి కనుక లోకమంతా సుభిక్షం అయిపోయింది. 10 బస్తాలు పండే పొలాలు 50 బస్తాలు పండేస్తున్నాయి. 2 షేర్లు పాలిచ్చే ఆవులు 10 షేర్లు పాలిచ్చేస్తున్నాయి. ఎక్కడా లోకంలో గొడవలు లేవు, రాజ్యంలో అల్లరి లేదు, అందరూ పరమ సంతోషంగా ఉంటున్నారు. సింహాసనం మీద కూర్చున్న వారు శంకరాచార్యులు వారు. రాజు శరీరంలో శంకరులు ఉన్నారు. మంత్రులు కనిపెట్టారు, ఏదో తేడా వచ్చింది. శ్మశానంలో మళ్ళీ మన ప్రభువు లేచి ఇంటికి వచ్చాక రాజ్యమంతా సస్యశ్యామలం అయిపోయింది. శత్రువులు కన్నెత్తి చూడటం లేదు. సరికదా, పాము ముంగిసా స్నేహంగా ఉంటున్నాయి, కప్ప పాము స్నేహంగా ఉంటున్నాయి. అంటే ఎవరో దివ్య పురుషుడు ఉన్నాడు.
ఉన్నాడు కాబట్టి ఏదో పని మీద వచ్చాడు ఆ శరీరంలోకి అంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మళ్ళీ మన రాజ్యం నాశనం అయిపోతుంది. అతను వెళ్లకుండా ఉండాలంటే అతను వదిలిన శరీరం ఎక్కడో ఉంటుంది. అందుకని ఇప్పుడే చచ్చిపోయిన వాడైనా సరే, అయ్యో ఇంకో గంట ఏడవాలండి మేమన్నా సరే ఆపద్దు, మీరే అంత్యక్రియలు చేసేయండి, కనపడ్డ శవాన్ని కనపడ్డట్టు కాల్చేయండి, అంగుళం మేర వదలకుండా వెతికి కాల్చేయమన్నారు. అంటే సైనికులు బయలుదేరారు. ఎక్కడ దొరికిన శవాన్ని అక్కడ కాల్చేస్తున్నారు. గుహలో పద్మపాదాచార్యుల వారు గమనించారు. వాళ్ళు గుహలో కూడా వచ్చేస్తారు. ఎలా కాపాడడం ఇప్పుడు శంకరుల శరీరాన్ని? శంకరుల్ని బయటికి తీసుకురావాలి తొందరగా. ఎలా తీసుకొస్తారు? ఏమని చెప్పి మాట్లాడతారు ఇప్పుడు శంకరాచార్యుల వారితో? అందుకని మహానుభావుడు పద్మపాదుడు ప్రభువుని చూడ్డానికి వచ్చినటువంటి అతిథిగా రాజాంతఃపురంలోకి వెళ్ళి భ్రమర గీతమును పాడారు. ఓ తుమ్మెదా, నువ్వు పుష్పముల మీద వాలి మకరందపానం చేస్తున్నావు, కానీ పుష్పము మూసుకునే సమయం ఆసన్నమైపోయింది. నీ శిష్యులు బయట పరితపిస్తున్నారు, తొందరగా బయటికి రా తుమ్మెదా అని పాడారు. పాడితే శంకరాచార్యుల వారు గమనించారు, ఓహో ఏదో ప్రమాదం వచ్చింది నా శరీరానికి, పద్మపాదుడు వచ్చాడని వెంటనే రాజు శరీరాన్ని వదిలేశారు. వదిలేసి అందులోంచి తిన్నగా వచ్చి శంకరాచార్యుల వారి శరీరంలోకి వచ్చేశారు. కానీ ఈలోగా సైనికులు ఏం చేశారంటే శంకరాచార్యుల వారి శరీరాన్ని తీసుకెళ్లి చితి మీద పెట్టి అంటించేశారు. అంటించేసేటప్పటికి దాని చేతులు కాలిపోతున్నాయి. అప్పటికే కాలిపోతున్నప్పుడు శంకరాచార్యుల వారు అందులోకి వెళ్ళారు. కానీ శంకరాచార్యుల వారి యందు ఏ దోషము లేదు కాబట్టి అప్పుడు చేశారండి. ఏది? శ్రీమత్వజో నిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమడిరాజిత పుణ్యమూర్తే అని లక్ష్మీన్ నృసింహమదేహి కరావలంబం ప్రహ్లాద నారద పరాశర పుండరీక ఆ స్తోత్రం ఉందే, ఆ స్తోత్రాన్ని లక్ష్మీన్ నృసింహమదేహి కరావలంబం కాలిపోతున్న చేతులిమ్మని స్తోత్రం చేశారు. చేస్తే నరసింహస్వామి వారు కటాక్షించారు. వెంటనే శంకరాచార్యుల వారి చేతులు శంకరాచార్యుల వారికి వచ్చేసాయి. శంకరుల యందు దోషం ఉంటే నరసింహస్వామి కటాక్షం ఉంటుందండి. అటువంటి స్వరూపం. వెంటనే యోగ మార్గంలో బయలుదేరి మళ్ళీ ఉభయ భారత దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఉభయ భారతీదేవితో వాదనకి కూర్చున్నారు. ఆవిడ తెలిసేసుకుంది. శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేసి సోహం స్థితిలో నిలబడి ఆ శాస్త్రమునందు కూడా ప్రవీణుడై వచ్చారు. ఇప్పుడు వారికి తెలుసు విషయాలు అని తన ఓటమిని అంగీకరించింది. అంగీకరించి అప్పుడు చెప్పింది, నేను మా పుట్టింట్లో ఉండగానే నాకు ఈ విషయం చెప్పారు. నేను సరస్వతీదేవిని, శంకరా నాకు అనుమతినిప్పించు, నా భార్య సన్యసిస్తాడు కాబట్టి ఇంక నేను ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అన్నారు. అప్పుడు స్తోత్రం చేశారు సరస్వతీదేవిని. శంకరులు వారు సాధించిన విజయాలు ఎవరు సాధించారండి ప్రపంచంలో? స్తోత్రం చేసి మన కోసం అండి మహానుభావుడు, అమ్మా నిన్ను శృంగగిరి పీఠంలో పీఠాది దేవతగా పెడతాను, శారదగా. శారద అంటే తెల్లటి కాంతి. ఎవరో తెలుసా అండి? సరస్వతీదేవి, పరమశివుని యొక్క చెల్లెలు. శంకరుని యొక్క తెల్లటి కాంతిలోంచి సరస్వతీదేవి వచ్చింది. అందుకే సర్వశుక్లా సరస్వతి. లక్ష్మీదేవి నారాయణుని యొక్క చెల్లెలు, సరస్వతీదేవి శివుని యొక్క చెల్లెలు. అందుకే ఇద్దరు జ్ఞానమూర్తులే, ఇద్దరు జ్ఞానం ఇస్తారు. అందుకని అమ్మా నిన్ను కట్టేస్తున్నాను వనదుర్గ మంత్రంతో, నిన్ను శృంగగిరి పీఠంలో ప్రతిష్టాపన చేస్తారు, అంతవరకు నన్ను మన్నించి జగదంబా ఉండమ్మా అని అడిగారు. శంకరా నీ కోరిక తీరుస్తానంది. అందుకే శృంగగిరి పీఠంలో శారదా పీఠం అంత శక్తివంతం. ఆ శారద, అందుకే నవరాత్రులకి కూడా శరన్నవరాత్రులు శారదా నవరాత్రులు అని పేరు. ముందు అమ్మవారి కాళ్ళు పట్టుకుంటే తప్ప తమోగుణం విరగదు. అందుకే మనం చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు ముందు చెయ్యం. ముందు మనం అశ్విని నక్షత్రంతో వచ్చేటటువంటి ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు ముందు చెయ్యాలి. శారదా కటాక్షం ఉంటే తప్ప వాడు వేరొకటి చెయ్యడానికి పనికిరాడు. అందుకని ముందు శరన్నవరాత్రులే చెయ్యాలి. సరే, అందుచేత శంకర భగవత్పాదులు ఉభయ భారతీదేవి ఓటమిని అంగీకరించిన తర్వాత మండనమిశ్రుడికి బ్రహ్మోపదేశం చేసి సురేశ్వరాచార్యుల వారిని పేరు పెట్టారు. పేరు పెట్టి వారు అక్కడి నుంచి బయలుదేరి వారిని ఇక్కడే మీకు ఒక అనుమానం వస్తుంది. సరే కోటేశ్వరారు మీరు చెప్పారు, శంకరాచార్యుల వారు సోహం స్థితిలో నిలబడ్డారు, కానీ ఇది చాలా జటిలమైన విషయము, మిగిలిన విషయాల్లో కాదు. ఎందుకంటే మనందరికీ బాగా అనుభవం అందులోనే. అందుకని చెప్పి ఇందులో శంకర భగవత్పాదులంతటి వారు సోహం స్థితిలో నిలబడి ఆ విషయాలు తెలుసుకున్నారు అంటే అదంత తేలికగా అంగీకరించగలిగిన విషయమా అని. ఇదే ఎవరడిగారో తెలుసా అండి? సర్వజ్ఞపీఠము అని ఉంది కాశ్మీరంలో.
దానికి 4 దిక్కుల నుంచి ద్వారాలున్నాయి. 3 ద్వారాల నుంచి ముగ్గురు మహాపురుషులు వెళ్లి సింహాసనాల మీద కూర్చున్నారు. 4వ ద్వారం మూతపడిపోయి ఉండేది. దక్షిణ దేశం నుంచి సర్వజ్ఞుడు లేడు, లేక తలుపు మూసుకుని ఉండేది. శంకరాచార్యుల వారు సర్వజ్ఞపీఠ అధిరోహణం చెయ్యడానికి వెళ్ళారు. వెళ్ళడం అంటే మాటలు కాదు, అనేక సిద్ధాంతాల వాళ్ళు అడ్డొస్తారు. ఇంతమందిని శంకరాచార్యుల వారు ఓడించి పీఠం మీద ఇలా కూర్చోబోతున్నారు. సరస్వతీదేవి అంది, ఆగు అంది. ఆగారు శంకరాచార్యుల వారు. ఇన్ని వేల మందిలో నిన్ను ప్రశ్న వేస్తున్నాను శంకరా, నువ్వు యతి పురుషుడవై కాషాయం కట్టుకుని సత్యదండం పట్టుకుని దివ్యమైన శరీరముతో ఉండవలసిన వాడివి 30 రోజులు 100 భార్యలతో రమించావా లేదా అని అడిగింది. నీకు సర్వజ్ఞపీఠం మీద కూర్చునేటటువంటి యోగ్యత ఉన్నదా అని అడిగింది. శంకరులు అన్నారు, అమ్మా దీనికి సాక్షి నువ్వే. 30 రోజులు నేను రాజు భార్యలతో సంగమించినప్పుడు ఏ ఒక్క క్షణం కూడా బుద్ధి స్థాయిలో కాని మనోస్థాయిలో కాని లేకుండా జ్ఞాన సముపార్జన కోసమని సోహం స్థితిలో నిలబడిన వాడనైతే ఆత్మ యొక్క తత్వమునకు సరస్వతివైన నువ్వే సాక్షి. ఇప్పుడు నువ్వు చెప్పు, అలా నేను ఆనాడు శాస్త్రం నేర్చుకున్నానా? ఎప్పుడైనా ఒక్క అంగుళం కిందకి దిగి మనోస్థాయిలో స్త్రీలతో రమించానా? నువ్వు చెబితేనే కూర్చుంటానన్నారు. శంకరా, నువ్వెన్నడూ ఒక అంగుళం దిగలేదు, సోహం స్థితిలో నిలబడి శాస్త్ర ప్రవేశం చేశావు. నిన్ను అనుమతిస్తున్నానయ్యా, కూర్చో అంది సర్వజ్ఞపీఠం మీద. ఇప్పుడు చెప్పండి, శంకరుల లాంటి జగద్గురువులు లోకంలో ఉంటారా? ఇది శంకరాచార్యుల వారి యొక్క వైభవం అంటే. అంతటి మహాత్ముడైన. సరే, తదనంతరం బయలుదేరి దక్షిణ భారతదేశంలోకి వచ్చారు. నాకు ఎక్కడ ఇబ్బంది వచ్చేస్తోందంటే, దీని తర్వాత ఏం చెప్పను ఏదో తెలియను నాకు అర్థం కావట్లేదు. ఇది చెప్పు ఇది చెప్పని తోస్తోంది లోపల నుంచి. ఎన్ని చెప్తావు టైం ఏదని మనసు పీకుతోంది. ఏది చెప్పాలో ఏది వదిలేయాలో నాకు తెలియట్లేదు. ఎంత సంఘర్షణ జరుగుతోందో లోపల మీకు తెలియదు, నా చెమటకి తెలుస్తుందంతే. ఆ సంఘర్షణకి చెమట అసలు. సరే, అందుచేత శంకర భగవత్పాదులు కిందికి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత కొన్ని ముఖ్య విషయాలు స్పృశిస్తాను. వారి అమ్మగారు అంత్యకాలంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం చేత శంకరుల్ని స్మరించారు. అమ్మగారికి వరం ఇచ్చారు. అమ్మా, నీ అంత్యకాలంలో నువ్వు స్మరిస్తే నేను వస్తానమ్మా అన్నారు. అమ్మ స్మరించగానే యోగ విద్యతో కాలటీకి వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళిపోయి కాలటిలో దిగారు. అమ్మ మరణశయ్య మీద ఉన్నది. శంకర భగవత్పాదుల్ని చూసి పొంగిపోతే అమ్మకి బ్రహ్మ విద్యనంతటినీ బోధ చేశారు. బోధ చేస్తే ఆవిడికి శంకరాచార్య స్వామి వారు గురువుగారన్న భావన లేదు, నా కొడుకన్న భావన. ఆవిడంది, నాకు ఈ నిర్గుణ పరబ్రహ్మము గురించి అర్థం కావట్లేదు. నువ్వు ఇంత చెప్తున్నావు, కానీ నాకు ఆత్మస్వరూపం ఏమిటో నాకు తెలియట్లేదు. నాకు సగుణముగా బ్రహ్మమును చూపించగలవా అది. సగుణా నిర్గుణా సా తద్విధా ప్రోక్తా మనీషిభిః సగుణా రాగిభిః సేవ్యా నిర్గుణాతుర్విరాగిభిః అంటాడు వ్యాసుడు. నిర్గుణంగా అంటే ఆత్మతత్వంగా, అది జ్ఞానులు చెయ్యగలరు. సగుణంగా అంటే భక్తి తత్పరులు ఏదో ఒక రూపంలో చెయ్యగలరు. అందుకని నాకు ఒక రూపంలో పరమేశ్వరుణ్ణి చూపించగలవా అని. అది చూపిస్తే అంత్యకాలంలో ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ ప్రాణం వదిలేయచ్చని. ఇలా అడిగితే మాత్రం ఏ కొడుకైనా చూపించగలడండి ప్రపంచంలో? శంకరులు అన్నారు, అమ్మా నీకు తప్పకుండా ఈశ్వర దర్శనం చేయిస్తానని భుజంగ వృత్తంలో ఈశ్వర స్తవం చేశారు. నిజంగా మీరు ఆ స్తోత్రం ఎప్పుడైనా చదవాలి. ఎంత ఎప్పుడైనా నా చేత శంకరాచార్యులు వారు శంకర విజయాలు చెప్పిస్తే అప్పుడు ఆ స్తోత్రాలు చేసే ప్రయత్నం చేస్తాను. భుజంగ వృత్తంలో ఈశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. చేస్తే పరమశివుడు ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడై తన దగ్గరుండే కింకరుల్ని పిలిచాడు. వెళ్ళి ఆర్యాంబ యొక్క ప్రాణమును తీసుకురండి అని పంపించాడు. పెడితే ఆవిడ జీవుణ్ణి తీసుకురావడం కోసమని శంకరుని యొక్క పార్షదులు వచ్చారు. పార్షదులంటే శంకరుడు ఎలా ఉంటాడో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఢమరుక, త్రిశూలం, విభూతి, త్రినేత్రుడై ఎర్రటి జటలతో ఒంటి నిండా విభూతిని అలదుకుని వచ్చారు వాళ్ళు. అమ్మంది ఆర్యాంబ, నాకు వీళ్ళని ఇలా చూస్తూ ఉంటే ఆ ఒంటి నిండా విభూతి, ఆ మూడో కన్ను, ఆ త్రిశూలం, ఆ ఢమరుక, ఈ స్వరూపం నాకు గబుక్కుని మనస్సు నిలబట్టలేదు, ఏదో కొంచెం కదిలిపోతుంది. ఇంతకన్నా ఇంకా చాలా మంగళప్రదమైన స్వరూపాలతో నాకు కనబడేటట్టు చూడగలవా అని. అసలు దేవుణ్ణి చూపించేవాడు లేడు. ఆవిడ ఇలా అడిగింది. అడిగితే శంకరులు అన్నారు, అమ్మ తప్పకుండా చూపిస్తాను అన్నారు. ఇప్పుడు మళ్ళీ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ప్రార్థన చేశారు. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం.
పచ్చటి పట్టు పీతాంబరాలు కట్టుకుని శంఖచక్ర గదాపద్మములను పట్టుకున్నటువంటి వారై ప్రసన్నమైనటువంటి రూపాలతో విష్ణు పార్షదులు వచ్చారు. అమ్మంది, ఈ స్వరూపాలు చాలా బాగున్నాయో, నేను వీటిని ధ్యానం చేస్తూ వీటిలోకి వెళ్ళిపోతానండి.